వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు? ఈ వ్యాఖ్యలు వెనక అర్థం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అంటే పవన్ అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ను పరామర్శిస్తారని కూడా అందరూ భావించారు. కానీ ఆయన తిరిగి విజయవాడలో రిటర్న్ అయ్యారని సీఎం చంద్రబాబుతో కలిసి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసినటువంటి త్యాగంను కూడా గుర్తు చేసుకున్నారు. దీనిని కొనసాగింపుగా పవన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఒక చర్చ అయితే ఇక్కడ సాగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి చాలా ఘనంగానే ఇక్కడ ఘనంగానే అక్కడ నివాళులర్పించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తుండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కదా, అరిస్తే బాగోదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. మహనీయులు వర్ధంతి జయంతులు నిర్వహించిన చట్టం ద్వారా కూడా భవిష్యత్తు తరాలకు కూడా వారి సేవలను తెలిసేలా కూడా చేయాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే మనుషులకు మరుపు చాలా సహజమనేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కొందరు తల్లిదండ్రులను మర్చిపోతున్నారని చురకలు అంటించారు. మన కోసం ఎవరు నిలబడ్డారో వారిని మర్చిపోకూడదని కూడా పవన్ చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, దేశం కోసం బతికినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కొనియాడారు. అయితే రాష్ట్ర విభజన జరిగినటువంటి తర్వాత కూడా పొట్టి శ్రీరాములు గొప్పతనం అర్థమైందని, ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్యవైశ్య సమాజంలో దొరికేదని, ఆయన ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదనేసి కూడా కులానికి చెందినటువంటి వ్యక్తి అని కాదని కూడా ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం గర్వించే నాయకుడని చెప్పుకొచ్చారు. తెలుగు వారి కోసం, వారి యొక్క ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని కూడా గుర్తు చేశారు. భాషా ప్రవృత్తి రాష్ట్రాల ఏర్పాటుకు ఆనాడు జాతీయ నాయకత్వం వ్యతిరేకించిందని కూడా గుర్తు చేశారు. మన కోసం ఎవరు నిలబడ్డారో వారిని మర్చిపోకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల కార్యక్రమంలో భాగంగానే చేశారా అంటే ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఎవరికి తగులుతుంది అనే విధంగా కూడా ఇక్కడ మాట్లాడారా అనేది కూడా చూడాలి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయంలో చాలా మంది గుసగుసలాడుకుంటారు. ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, పొట్టి శ్రీరాములు గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరికి ఉద్దేశించి చేశారు అనేది కూడా చాలామందికి అర్థమయ్యే ఉండేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో అరెస్ట్ అయినటువంటి విడుదలైన అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం కూడా సోషల్ మీడియాలో చర్చగా మారిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో పవన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొన్న భిన్నాభిప్రాయాలు అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు వెనక ఎవరు ఉన్నారు, ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.